దగ్గు ఒకసారి నార్మల్గా సీజనల్గా రావడం అనేది కామన్. బట్ కొంతమందికి వితౌట్ ఎనీ రీజన్ లాంగ్ రన్ వస్తూ ఉంటుంది, చాలా ఇబ్బంది పెడుతుంది. అది కొన్నిసార్లు ఆ హెవీ దగ్గుతో బ్రీతింగ్ కూడా ఇబ్బంది పడతారు. సో వై డస్ ఇట్ కమ్ అన్నట్టు? సి క్రానిక్ కఫ్ దగ్గు 2 నెలలు అంతకంటే ఎక్కువ ఉంటే మనం దాన్ని క్రానిక్ కఫ్ అంటాం. ఓకే, సో క్రానిక్ కఫ్ రావడానికి ఆల్ ద వే గాలి వెళ్ళే దారి, ముక్కు, సైనస్, గొంతు, థ్రోట్, లంగ్స్, ఆల్ అలాంగ్ దిస్ ప్యాసేజ్ ఏ కండిషన్ ఉన్నా సరే ఎట్ సమ్ పాయింట్ ఇది దగ్గులాగా మేనిఫెస్ట్ అవుతుంది. సో మనకు చెప్పడానికి ఎందుకు వస్తుందని చెప్పడానికి అనేకమైన కారణాలు ఉంటాయి. ముక్కు కారుతుంది, సైనసైటిస్ తగ్గలేదు, ఇట్ కెన్ హ్యాపెన్ యాజ్ ఎ కఫ్. గొంతులో టాన్సిల్స్ ఇన్ఫెక్ట్ అయి ఉన్నాయి, టు సమ్ ఎక్స్టెంట్ అవి కఫ్లా ప్రజెంట్ అవ్వచ్చు. ఆస్తమాలు ఉన్నాయి, సిఓపిడీలు ఉన్నాయి, లంగ్లో వేరే ఇబ్బందులు ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ ఇన్ ద లంగ్, నిమోనియాలు, టీబీలు దగ్గులా మేనిఫెస్ట్ కావచ్చు.